మనిషికి ఉన్నటువంటి జ్ఞానంతో మనం ప్రాక్టికల్గా ఇంతవరకు ఆలోచించినటువంటి మనస్సును ఆ కోణంలో తిప్పితే ఇప్పుడు మనం దీన్ని చూడొచ్చు. అయితే ఇందులో దాదాపుగా ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, భౌతిక జీవితం మాత్రమే మనకు, బతికి ఉన్నంతకాలం భౌతిక జీవితమే, తర్వాతనే ఆధ్యాత్మికత అన్నటువంటి అపోహని ఇప్పటికైనా కూడా మీరు పలుమార్లు ప్రశ్నించి, పరిశీలించి, పరిశోధించి ఒక కన్క్లూజన్కి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే ఆత్మస్థానం, కేంద్ర స్థానమైనటువంటి మెదడులో ఏదైతే ఆత్మ చెప్తూ ఉన్నామో, మనస్సును ప్రస్థానం గావించి అక్కడ వరకు తీసుకెళ్ళండి అని చెప్పాను. నాకు సంబంధించినటువంటిది అదే, ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీలో జరిగేది అదే. ఉన్నటువంటి మనిషి మనస్సును ప్రస్థానం గావించి ఆత్మస్థానానికి చేర్చినట్టయితే అప్పుడు అర్థమవుతుంది నీవెవరివో, ఎక్కడి నుంచి వచ్చావో, మిగిలిన ప్రకృతి ఏమిటో, ఉన్నటువంటి పదార్థం ఏమిటో, విశ్వశక్తి ఏమిటో మొత్తం తెలుస్తుంది. మీరు అనొచ్చు, ఇది మనిషి జీవితకాలంలో జరగదు, అయినా నేను అసక్తుణ్ణి, ఇవన్నీ నేను చేయగలుగుతానా, ఇది ఎవరో మహాత్ములు పుణ్యాత్ములు దానికనే అవతరిస్తారు భూమి మీద, కారణ జన్ములు, ఇలా చెప్పచ్చు. అన్ని స్పెషల్ క్వాలిటీస్ దీనికి అవసరం లేదు, కేవలం సాధన మాత్రమే. ఈ సాధన ద్వారా మనిషి భౌతిక జీవితంలోనే ఆధ్యాత్మికత కూడా దాగి ఉంది అని చెప్పి ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. మరి మనస్సును ప్రస్థానంగా వించి అక్కడ ఉన్నటువంటి ఆత్మయో సంయోగం చెందిస్తే అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఏమిటో. మరి ఇంతకన్నా మీకు రుజువు ఏం కావాలి? ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి శరీరమే దానికి రుజువు. మరి అక్కడ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? విశ్వస్ఫూర్తినే నేనే మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో కూడా మీతో నేరుగా కూడా మాట్లాడాను కదా, కొంతమందికి అది అవగాహనే ఉన్నది. మరి ఈ శరీరంలో ఇక్కడ ఉంటున్నది కూడా నేనే. ఇది ఎలా సాధ్యమైనది? మరి ఒకే భౌతిక జీవితంలో ఆధ్యాత్మికతతో ముడిపడకుండా మరి ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేయటం ఏమిటి? ఈ శరీరానికి సంబంధం లేకుండా, ఈ శరీరంలో ఉన్నటువంటి మనసుకు సంబంధం లేకుండా ఇప్పుడు నేను ఇందులో మాట్లాడటం అన్నది మరి ఎలా సాధ్యమవుతున్నది? అందుకే ప్రాక్టికల్ ఫిలాసఫీ అన్నాను. చాలా రుజువులు చూపించాను. ఇప్పుడు చేస్తున్నది మీ కళ్ళ ముందు ఉన్నటువంటిది కూడా ఇదే. మరి నమ్మలేని నిజమేం కాదుగా ఇది. ఆలోచించమంటున్నాను. ఏం జరుగుతోంది, నేను ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, దేని గురించి చెప్తున్నాను? కేవలం నేను ప్రాక్టికాలిటీ లేకుండా థియరీ మాత్రమే చెప్పేసి పుస్తకం ముగింపు పలకటం లేదు, ప్రాక్టికల్గా చేశాను. ఇది జీవితకాలంలో సాధ్యపడదు, ఇది మరణానంతరం మాత్రమే అని గతం వరకు చెప్పారు గొప్పవారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? బతుకుండంగానే ఇప్పుడు నా యాక్టివిటీ నేను మామూలుగా చేసుకుంటూనే ఉన్నాను. ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్లో జరుగుతుంది, మిగిలిన పలు ప్రదేశాల్లో ఈవేళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇండివిజువల్గా చాలామంది ధ్యానంలో వెళ్ళి కనిపించి వచ్చాను వాళ్ళకి. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆమ్నివరస్, ఆమ్ని ప్రెజెన్స్, ఈ పదాలు మాటలు వినే ఉంటారు. సర్వాంతర్యామి అని అంటూ ఉంటారు. ఇక్కడ అక్కడ 2 చోట్ల 3 చోట్ల పలు చోట్ల. ఇది ఎలా సాధ్యం? సింగిల్ ఎగ్జిస్టెన్స్, సింగిల్ మూమెంట్ అండ్ సింగిల్ డైరెక్షన్ పదార్థానికి మాత్రమే సృష్టిలో అవకాశం ఉంది. సింగిల్ ఎగ్జిస్టెన్స్, సింగిల్ మూమెంట్ 2 ఉండడానికి అవకాశం లేదు. మూమెంట్ కూడా 2 విధాలుగా వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక్కసారి డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్ ఓన్లీ. మరి ఇది ఎలా సాధ్యం?